మంచిగున్నాయా బియ్యం? హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే నిన్నైతే రేషన్ బియ్యం అయితే తెచ్చినాం అనమాట. రేషన్ బియ్యంతో ఏం చేస్తున్నారు అనుకోకండి. ఈ రేషన్ బియ్యంలో అయితే పురుగులు అవన్నీ వస్తున్నాయి కదా, వడ్లు అనేవి. సో వాటిని అయితే నీట్గా చేసి ఎట్లా తినాలి, ఎట్లా నీట్గా చేయాలనే ప్రాసెస్ అనమాట. సో పురుగులు అవన్నీ ఉన్నాయి అనుకోండి. సో ఇదేమో పాతకాలం నాటి జల్లెడ అనమాట. మనకి దొరుకుతుందో తెలియదు. సో ఇందులో పోస్తే మనకు కింద ఇవన్నీ ఉన్నాయి కదా, నూకలు అనమాట. ఇవి చిన్న చిన్న నూకలు. సో అట్లా చేయడం వల్ల ఈ నూకలు అనేవి కింద పడిపోతాయి. అండ్ అందులో మళ్ళీ కొన్ని అంటే పురుగులు కూడా పడిపోతాయి అనమాట. నల్ల నల్ల పురుగులు ఉంటాయి కదా, సో అవైతే పడిపోతాయి. అట్లా పడిపోయినాక ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవైతే ఆ కొన్ని కొన్ని కూడా పోవడానికి మళ్ళీ ఇది చేట అనమాట. మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చేటలో పోసి ఇలా ఇలా చేయాలన్నమాట. సో అప్పుడు ఇందులో ఉన్న బ్యాలెన్సింగ్గా ఉన్న మొత్తం పురుగులు అయితే పోతాయి. అప్పుడు నీట్గా ఫ్రెష్గా అవుతాయి అన్నమాట బియ్యం. అప్పుడైతే మంచిగా వండుకొని తినొచ్చు. సో ఎవరైనా అసలే బియ్యం లేక చాలామంది కరువులో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బియ్యం దొరకక పాపం ఆకలికి కడుపు మార్చుకొని ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా మనకు వచ్చిన బియ్యం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ విధంగా క్లీనప్ చేసుకొని ఈ బియ్యాన్ని అందరూ తినాలి. ఎవ్వరు కూడా వేస్ట్ చేయొద్దు, ఓకేనా? సో మా అమ్మ అన్నమాట. మా అమ్మ హాయ్ చెప్పే. హాయ్ అండి. తిన్నారా అని అడిగిపోయి. తిన్నారా? ఏమో తెలియదు. సో మా అమ్మ వీడియో తీయమంటే మా అమ్మకు భయం వేస్తుంది అనమాట, నేనేం చెప్పాలి అనేసి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా మా అమ్మని అయితే వీడియోస్లకి అయితే తీసుకొస్తా. సో మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాం. సో నేను కూడా ట్రై చేస్తా. ఇవన్నీ అయితే మనం రేషన్ బియ్యంలో వచ్చినాయి అనమాట. ఇందులో మొత్తం చాలా పురుగులే ఉన్నాయి. సో క్లీన్ చేసి మళ్ళీ ఆ బస్తలో పోస్తుంది. ఈ ఇట్లా జల్లెడ తిప్పుకొని తర్వాత మళ్ళీ ఇట్లా జరుగుతుంది. నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా నేర్చుకుంటాం. నేను కూడా ఎప్పుడు చేయాలి చూడండి ఫ్రెండ్స్, నూకలు ఎట్లా పోతున్నాయా. మనమైతే చేయలేము. సో ఇట్లా చేస్తే ఏమంటారు, వెయిట్ లాస్ కూడా అవుతారు అనమాట. అది కూడా నాలాగా చేతులు లా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేతులు అయితే సన్నగా అవుతాయి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, బెస్ట్ ఎక్సర్సైజ్. నాకు ఇప్పుడే అంటే ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా తెలిసేది. సో మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. పడుతున్నాయి అదేయా. సో ఇందులో తర్వాతకి మళ్ళీ ఇట్లా ఇందులో కొంచెం లావు బియ్యం కూడా రబ్బర్ బియ్యం అనేసి అన్నారు కదా, సో అట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఆ లావులవి కూడా సపరేట్గా ఇట్లా ఏరుకొని ఇట్లా పడేయాలి. చూపిస్తా. మన వల్ల అయ్యే పని కాదు. మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అయితే ఇట్లనే చేయండి, బియ్యం అయితే వేస్ట్ చేయకండి, ఓకేనా? ఈ జల్లెడ మాకు కూడా లేదనమాట. మా ఇంటి పక్కన వాళ్ళది పెద్దమ్మ వాళ్ళది ఉంటే మేమైతే అడుక్కొచ్చి ఇట్లయితే నీట్గా చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. సో నాకు అనట్లేదు కదా మా అమ్మ ఉంటుంది. అట్లా అన్నమాట. మనకి చెరగడం కూడా రాదు, అమ్మ వాళ్ళకైతే వస్తుంది కాబట్టి వాళ్ళైతే ఇలానే చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అట్లా చెరగాలి. మా అమ్మ అయితే మంచిగా జరుగుతుంది.
టుప్పు టుప్ టుప్పు టుప్పు అని సౌండ్ వస్తుంది కదా. సో ఇట్లా అనమాట మంచి ఫ్రెష్. అక్కడ ఒక నల్ల పురుగు ఉంది కదా, అది కూడా తీసేస్తుంది. చెరిగేటప్పుడు అది కూడా పోతుంది. చూడండి ఇవన్నీ నూకలు అనమాట. ఇవైతే నూకలు తినే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మాకు కోళ్ళు ఉన్నాయి కదా, సో ఇవి కోళ్ళకైతే యూజ్ అవుతాయి. చూడండి ఇప్పుడు మీరే అందులో ఎన్ని ఉన్నాయో చూడండి. అదేంతో చింతాకు, ఒడ్లు, నల్ల నల్ల పురుగులు అన్నీ చాలా ఉంటాయి. సో ఇవైతే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆ బియ్యం. సో ఇట్లా అనమాట మేము ఒడ్లు పండిస్తాం. కాకపోతే ఈ వేస్ట్ చేయకూడదు అనేసి మేము ఇవి కూడా తింటున్నాం. మాకు ఆల్రెడీ పట్టించిన ఒడ్లు కూడా ఉన్నాయి ఇంట్లో. కాకపోతే ఇవి వేస్ట్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఇవైతే మంచిగా ఉంటుంది. బియ్యం కూడా టేస్ట్ అన్నం. మీరు కూడా తినండి. బాయ్. ఇంకా మరి ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇగోవు పురుగులు నల్లవన్నీ పురుగులే అనమాట. సో అట్లా తిప్పడం వల్ల పురుగులు అయితే మొత్తం అవుట్ అయిపోతాయి. సో ఫ్రెష్గా తినొచ్చు. ఓకేనా? బాయ్.